అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి జీవితం మీద ఎన్నో అనుభవాలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులు, మనం పనిచేస్తున్న ప్రాంతంలో వారు మనకి ఎన్నో అనుభవాలు నేర్పించి వెళ్ళిపోయారు. ఈ సంగమా మీకు తెలియంది కాదు, అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు. ఏవీ లేనప్పుడు మెల్లిమెల్లిగా అందరూ మన జీవితంలోంచి వెళ్ళిపోతూ ఉంటారు. గతంలో మనల్ని ప్రేమించిన వారే ఈరోజు మనకు పగవారిగా మార్చబడ్డారు కదా. గతంలో మన భుజం తట్టిన వారే ఈరోజు మనం ఎప్పుడు పడిపోతామని ఎదురు చూస్తున్నారు కదా. మనం ఓడిపోవాలని కోరుకుంటున్న వారు ఉన్నారు. మనం కన్నీరు కార్చాలని కోరుకుంటున్న వారు ఉన్నారు. మెల్లిమెల్లిగా మనల్ని విడిచిపెట్టడమే కాదు, హృదయాన్ని గాయపరిచి ఇంకా మన మీద నిందలు వేస్తున్న వారు చాలామంది ఉండొచ్చు. కానీ వారి వైపు చూసి మీరు కంగారు పడకండి. మీ పడిపోయిన స్థితిని నా ప్రభు చూస్తున్నాడు. మీరు ఎన్ని ఓటముల మధ్యన ఉన్నారో, ఎన్ని క్లిష్టమైన తరుణాల మధ్యన ఉన్నారో, ఎన్ని కుటుంబ సమస్యల మధ్యన ఉన్నారో నా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీ ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు నా ప్రభు అనుగ్రహించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని గెలిపించాలని ఆశపడుతున్నారు. ఈరోజు దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాటను మీతో వివరించాలని కోరుకుంటున్నాను. కీర్తనల భాగము 145వ కీర్తన 14వ మాట చదవగలిగితే, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈ వాగ్దానం మీ అందరి బ్రతుకులో నా ప్రభు నెరవేర్చునుగాక. పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. మనుషులకు పడిపోయిన వారంటే ఇష్టం ఉండదు. ఓటముల మధ్యన ప్రయాణం చేస్తున్న వారు ఇష్టం ఉండరు. ఎందుకంటే వారు మాకు సంబంధించిన వారే అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. మనుషులకు ఘనమైన వారు కావాలి, మనుషులకు ధనవంతులు కావాలి. కానీ నా ప్రభు పడిపోవారందరినీ ఉద్ధరించాలని కోరుకుంటున్నవాడైన, వారందరినీ సింహాసనం ఎక్కించాలని కోరుకుంటున్నాడైనా. ఈరోజు ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఏ స్థలంలో పడిపోయావో, ఎక్కడ అఘోరపరచబడ్డావో వాటన్నిటినీ నా ప్రభు చూస్తున్నాడు. ఈరోజు కృంగిపోయావు కదా, అయ్యా నాకెవరూ లేరయ్యా, నా బ్రతుకు ఒంటరిగా మార్చబడింది, అందరూ ఉన్న అనాథలుగా జీవిస్తానయ్యా. కొన్నిసార్లు శోధనలు రాగానే మన బ్రతుకు ఎట్లయిపోద్దో తెలుసా? సముద్రం మధ్యన ఒకే ఒక్క పడవ ఉంటే ఎలా ఉంటుందో మన జీవితాలు అలా మార్చబడతాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ మనకి క్షేమకరమైన పరిస్థితులు కనిపించవు. అలాగే ఈరోజు మీ జీవితం ఉండొచ్చు. అయ్యా నా చుట్టూ బంధువులు ఎవరు లేరు, ఇంకా నా స్నేహితులు ఎవరు లేరయ్యా, నన్ను ఆదరించేవారు, నన్ను బలపరిచేవారు, నన్ను ప్రోత్సహించేవారు, మంచి సలహా చెప్పేవారు, ఆ మార్గంలో నడవండని బోధించేవారు కూడా ఎవరు లేరయ్యా. దిక్కులేని స్థితిలో మిగిలిపోయానని కృంగిపోతాను నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ కృంగిపోయిన వారందరినీ నా ప్రభు లేవనెత్తబోతున్నాడు. కానీ కొన్నిసార్లు మనకు కలుగుతున్న ఇబ్బందులు బట్టి, నాకెందుకు ప్రభు ఇన్ని సమస్యలు, నన్నెందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా, నన్నెందుకు అవమానిస్తున్నారయ్యా, నేను పడిపోతే ఎందుకు హేళన చేస్తున్నారయ్యా, ఏంటి ప్రభా నా బ్రతుకు ఇట్లానే ఉంటుందా అని కొన్నిసార్లు మనం ప్రభు సందులో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ సంగమం మీకు మాట చెప్పనా, మనం పడిపోతేనే కదా మనం లేపేవారు ఎవరో తెలుస్తుంది, మనం కన్నీరు కారుస్తేనే కదా మన కన్నీరు తుడిచేవాడు ఎవరో తెలుస్తుంది. దేవుని సందులో కొన్నిసార్లు ప్రభు మనకు అనుభవాలు నేర్పిస్తూ ఉంటాడు. ఈ అనుభవాలు మన మంచు కోసమే, ఈ అనుభవాలు మన క్షేమం కోసమే అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. యేసేపుని తన సొంత అన్నలు గుంతలో పడేశారు. అది చాలా పెద్ద ద్రోహం అది. కనైనా కానీ దేవుడు యేసేపుని విడిచిపెట్టలేదు. ఆ కృంగిపోయిన యేసేపుని, ఆ పడిపోయిన యేసేపుని ఎవ్వరూ ఎక్కలేని ఉన్నతమైన సింహాసనం ఎక్కించిన దేవాది దేవుడే ఈరోజు నీ పక్షా నుండి నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఈ సంగమా, మా మందిరాల ముందర నుంచి వెళ్తున్నప్పుడు చాలామంది అన్నారు, ఇంక ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అయిపోయింది, ఇంకా మందిరానికి ఎవ్వరూ వెళ్ళరు, ఇంకా సన్నిధి తాళం వేసేయాలి, ఇంకా మందిరానికి ఎవరు వెళ్లకుండా ఆపేయాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. చాలా కృంగదీశారు. నిందలు మా మీద ఎట్లా పడ్డాయి తెలుసా? రాళ్ళు విసురుతుంటే ఎట్లా ఉంటాయో అవి మా మీద తగులుతున్నప్పుడు చాలా బలహీనపడిపోయాం. కానీ ఆ రాళ్ళనే, వారు వేసిన నిందలనే ఈరోజు మా ఆశీర్వాదాలకు పునాదులుగా మార్చాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మీరందరూ కూడా చాలామంది దృష్టిలో పడిపోయిన వారిగా కనిపించుండొచ్చు, కానీ కంగారు పడకండి. వారందరి కళ్ళ ముందర నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. యేసేపుని నిలబెట్టాడు కదా, దావీదుని నిలబెట్టాడు కదా, ఎప్పుడో చనిపోవాల్సిన నన్ను ఈరోజు అనేక మంది ముందర నిలబెట్టిన దేవాది దేవుడే మీ బ్రతుకులను మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థనకు మాత్రం దూరం అవ్వకండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ.